మీరు ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా? ఇప్పుడు మీరు ఒక నెలలో ఎన్నిసార్లు ఏటీఎం నుంచి డబ్బుల్ని విత్‌డ్రా చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీలకి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చిందండి. ఈ కొత్త రూల్స్ మే 1, 2025 నుంచి అమల్లోకి రాబోతున్నాయి దేశవ్యాప్తంగా. ఇంతకీ ఏంటి ఆ రూల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ పరంగా మనం చూస్తే ఇప్పటికే మెట్రో నగరాల్లో ప్రతి నెల 3 ఫ్రీ లావాదేవీలు, మెట్రో ఇతర నగరాల్లో 5 సార్లు ఫ్రీగా డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ మనకి అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే మే 1 నుంచి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఫ్రీ లిమిట్ మించి లావాదేవీలు చేస్తే రూ. 23 ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద పన్నుతో సహా చెల్లించాలని ఇప్పటికే హెచ్డిఎఫ్సి కూడా స్పష్టం చేసింది. అదే టైంలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్మెంట్ తీసుకోవడం, పిన్ మార్చుకోవడం వంటి వాటికి ఫ్రీగా పొందొచ్చు. అంటే ఏ టైంలో అయినా సరే, ఏటీఎంలో అయినా సరే. అంటే ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఫ్రీ లిమిట్ తర్వాత ఆర్థిక లావాదేవీలపై రూ. 23, ఆర్థికేతర లావాదేవీలపై రూ. 11 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చెల్లించాలని పిఎన్బి తెలిపింది. సో ఈ మార్పు మే 9, 2025 నుంచి కంప్లీట్గా అందరిలోకి అమల్లోకి వస్తుంది. మే 1, 2025 నుంచి మార్చినటువంటి ఈ కొత్త రూల్స్ అన్ని కూడా అందరికీ అవైలబుల్లోకి వస్తాయి.